ది లార్డ్. ఈరోజు మనం వర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ వాజ్ ఎ సాంగ్, దెర్ ఈస్ పవర్ వండర్ వర్కింగ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ కదా. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తం గురించి, గొర్రెపిల్ల రక్తం గురించి నేను ఫస్ట్ టైం మన బళ్ళారి యూత్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఒక ఫెలోషిప్ జరిగేది, అక్కడికి వెళ్ళాం అనమాట. అంటే అక్కడ ఒక పెద్ద దైవ సేవకుడు డాన్ గాసెట్ అనే గొప్ప సేవకుడు అక్కడ ప్రీచ్ చేస్తుంటున్నాడు. అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఎక్కడ అప్లై చేసినా కూడా విశ్వాసంతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా ప్రశస్తమైనది ఉంటే దాన్ని ఊహించుకుంటూ, అంటే విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఆ విషయం మీద యేసయ్య రక్తాన్ని ప్రోక్షించినట్లయితే ఆ ప్రొటెక్షన్ ఉంటుంది అనే విషయం చెప్పాడనమాట. అయితే దాంట్లో ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఒక రైతుకు పొలంలో ఎప్పుడూ నక్కలు బాగా సతాయిచ్చేవంట, ఆ యొక్క పొలం అంతా గబ్బు చేసేవంట. సో ఆ రైతు కూడా ఈయన చెప్తున్న వాక్యం విన్నాడు ఒకసారి. విన్నప్పుడు ఆయన రైతు పాపం రోజు ఇబ్బంది పడేవాడు. రైతు ఏం చేసిందంట, ఆ మీటింగ్లోనే కళ్ళు మూసుకొని ఆయనకున్న పొలం అంతటిని ఊహించుకుంటూ కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు రక్తాన్ని నా పొలం చుట్టూ నేను అప్లై చేస్తుంటున్నాను అని ప్రకటించేసి తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాడంట. పొలానికి వెళ్ళలేదు. మరుసటి రోజు ఉదయం పొద్దున పొలంకి వెళ్తే అన్ని నక్కల శవాలన్నీ ఆ యొక్క బార్డర్ చుట్టూ పడ్డాయంట. నక్కలు ప్రతిసారి వచ్చినట్టే ఆ రోజు రాత్రి కూడా వెళ్ళాయి అక్కడికి, ఏదో చేద్దాం అనుకున్నాయి, అయితే చనిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఈస్ పవర్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోకూడదు. అర్థమైందా? కుటుంబాన్ని యేసయ్య రక్తం కిందికి తీసుకొని రావాలి. కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని యేసయ్య రక్తం కిందికి తీసుకొని రావాలి. బ్లేమ్ చేస్తున్నాము, మీకేం తెలుసులే బ్రదర్, మా భర్త ఎట్లా అంటాడు, ఆయన తాగొస్తాడు, ఇది అవసరం లేదు. మీకేం తెలుసు బ్రదర్, మా భార్య ఎట్లాంటిదో, అవన్నీ అవసరం లేదు. నువ్వు బిలీవర్ అయితే, నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆమేన్. 1 కొరింథీ 7:14 చూడండి ఒకసారి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అర్థమవుతుందా? ఇక్కడ భార్యాభర్తల్లో కూడా ఎవరైనా ఒకవారు అవిశ్వాసి అయినట్లయితే, నీవు విశ్వాసి అయినప్పుడు నిన్ను బట్టి వాళ్ళు ఏమవుతారంట? పవిత్రులు, పరిశుద్ధపరచబడతారు. నిన్ను బట్టి, నువ్వు ఒకవేళ బిలీవింగ్ వైఫ్ అయితే నిన్ను బట్టి నీ హస్బెండ్ అతను అన్బిలీవరే, కానీ నిన్ను బట్టి పరిశుద్ధపరచబడతారు. ఒకవేళ బిలీవింగ్ హస్బెండ్ అయితే వైఫ్ కూడా పరిశుద్ధపరచబడుతుంది తనను బట్టి. అర్థమవుతుందా ఇక్కడ? అంటే మనకు కంప్లైంట్ చేయాలంటే ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి, ఆయన ఇట్లా, ఈమెట్లా, ఆయన ఇట్లా, ఇవన్నీ కాదు ఇక్కడ. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే యూ విల్ నెవర్ బ్లేమ్ ఎనీబడి. నువ్వు బ్లేమ్ చేస్తున్నావంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకుంటున్నావు అని అర్థం. ఏడ్చాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? బుద్ధి కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టు. చూడండి సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. బ్రదర్, మీరంతా మగవాళ్ళను బాగా సపోర్ట్ చేస్తున్నారు, మాకు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, బైబిల్లో ఒక కుటుంబం నిలబడాలన్నా, ఒక కుటుంబం పడిపోవాలన్నా ఒక స్త్రీ చాలా కీలకమైన వ్యక్తి, అది గుర్తించండి. ఒక స్త్రీ గురించి ఎందుకు చెప్తున్నాడు? ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? ఎవ్రీ వైజ్ ఉమన్ బిల్డ్స్ హర్ హౌస్. ఒకవేళ హస్బెండ్ వైజ్ కాదనుకోండి, వాడు కట్టడు, కానీ వాడు కూలగొట్టడు. వైజ్ ఉమన్ ఏం చేస్తుందంటే బిల్డింగ్ కడుతుంది, ఇంటిని కడుతుంది, కుటుంబాన్ని కడుతుంది. అదే ఒకవేళ హస్బెండ్ వైజ్ అయినా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే వాడు ఫూలిష్ అయినప్పటికీ కూడా ఇండ్లు కూలిపోదు. కానీ వైఫ్ ఒకవేళ ఫూలిష్ అయితే మాత్రము ఇండ్లు కూలిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు స్త్రీ గురించి ఈ మాటలు చెప్పాడంటే, నేనేం స్త్రీలే ఉండాలా అనడంలే. ప్రతి భర్తకు రెస్పాన్సిబిలిటీ ఉంది, భార్యకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ మనము వాక్యంలో దేవుడు మనకెందుకు ఈ మాట పెట్టాడు అంటే, మనం తెలివిగా నడుచుకోకపోతే ఇండ్లు నాశనం అయిపోతుంది,
దానికి కారణం ఎవరైతారు? భార్య. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇండ్లు కట్టుకుంటుంది. మూఢురాలైతే చేతులతో తన ఇల్లు ఆమె ఊడబెరుకును. పీకేసుకుంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. సింపుల్ థింగ్ కదా ఇది. యేసుక్రీస్తు రక్తాన్ని కుటుంబం మీద అప్లై చేస్తే ఎంత ఈజీనా కదా? అంతే. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ది డాక్టర్ అవే అంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఏ సాంగ్ అబౌట్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ ఎ డే కీప్స్ ది డెవిల్ అవే. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి నువ్వు రోజు ఒక పాట పాడుతున్నావు అనుకో, ఏమవుతుంది? సేటన్కు అవకాశం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము కేవలము మనకు ప్రొటెక్షన్ ఇవ్వడం వరకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు తన గురించి, తన రక్తం గురించి ఏం చెప్పాడో ఒకసారి వాక్యంలో చూద్దాం. యేసుక్రీస్తు చివరగా శిష్యులతో కలుస్తున్నటువంటి సమయం, సిలువకు వెళ్ళక ముందు లాస్ట్ సప్పర్ అని కూడా చాలా మంది అంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. బాగా ఆలోచించండి. అనేకుల కోసము అంటున్నాడు ఇక్కడ. ఈ పదం గుర్తుంచుకోండి. దేని కోసము ఈ యొక్క రక్తం చిందింపబడుతుంది అంటున్నాడు? అనేకుల కోసము. ఇంకొక రీజన్ ఉంది, స్పెసిఫిక్ రీజన్. పాప క్షమాపణ. ఇంగ్లీష్లో ఏమని ఉంది తెలుసా? రెమిషన్ ఆఫ్ సిన్స్ అని ఉంది. రెమిషన్ అని మనము డిక్షనరీలో వెళ్ళి చూస్తే, రెమిషన్ ఆఫ్ సిన్స్ అంటే ఏం తెలుసా? క్యాన్సలేషన్ ఆఫ్ సిన్స్. హల్లెలూయా. హల్లెలూయా. క్యాన్సలేషన్ ఆర్ ఫర్గివ్నెస్ ఆఫ్ ది పాస్ట్ రాంగ్ డీడ్స్. తప్పులు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా క్యాన్సల్ చేయబడటము. ఆమేన్. యేసుక్రీస్తు రక్తాన్ని ఎందుకు చిందించిండు? నీ పాపాలు, నా పాపాలు క్యాన్సల్ చేయడానికి. హల్లెలూయా. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తం పర్పస్ ఏంటి? ఆయన ఎందుకు కార్చాల్సి వచ్చింది? రెమిషన్ ఆఫ్ సిన్స్. రెమిషన్ అంటే క్యాన్సలేషన్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇంకా పాపం అనేది లేకుండా ఆయన చేస్తున్నాడు. ఈ ఫస్ట్ దాంట్లో మనం ఇప్పుడు చూసిన మత్తయి సువార్త 26-28లో ఉన్న మాట ఏంటి? అనేకులు, కొందరి కోసం అనుందా? అనేకులకనుందా? అనేకులకు. ఇదే ఇటువంటి వాక్యమే లూకా సువార్తలో చూడండి 22వ అధ్యాయంలో 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఎవరి కొరకు చిందింపబడుతుంది అన్నాడు? ఇప్పుడు మీ కొరకు. అక్కడ ఏమన్నాడు? ఫస్ట్ లో అనేకుల కొరకు అన్నాడు. ఇక్కడ మీ కొరకు అంటున్నాడు. హీస్ పర్సనలైజింగ్. అంటే ఏమర్థము అంటే, ప్రపంచం అంతటి కోసం కదా యేసుక్రీస్తు చనిపోయింది. యేసుక్రీస్తు చనిపోయింది ప్రపంచం అంతటి కోసమే. కానీ యేసయ్య రక్తం గురించి ప్రపంచమంతా పట్టించుకోవటం లేదు. ఎందుకు? యేసుక్రీస్తు రక్తం గురించి చాలామంది ప్రీచర్సే పట్టించుకోవటం లేదు. వాళ్ళు అది ప్రీచ్ చేయరు. ఆదాము గురించి ప్రీచ్ చేస్తారు, అవ్వ గురించి చేస్తారు, అబ్రాహాం గురించి, అందరి గురించి చేస్తారు. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. థియాలజీలో ఇటువంటివి ఉండవండి, ఈ థియాలజీలో ఇంత అవసరం లేదండి అనుకుంటుంటారు. కానీ వాస్తవం ఏంటి? దేవుడు యేసుక్రీస్తు ముందే చెప్తున్నాడు, ఇది అనేకుల కోసము చిందింపబడుతున్న రక్తము, ఇప్పుడు మీ కోసము అని స్పెసిఫిక్గా చెప్తుంటున్నాడు. పౌలు యేసుక్రీస్తు చనిపోయే రోజున ఆయన లేడు అక్కడ. ఆ లాస్ట్ సప్పర్లో ఈ యొక్క పౌలు లేడు. కానీ పౌలుకు దేవుడు స్పెషల్గా ఒక రెవల్యూషన్ ఇచ్చిండు, ప్రకటన ఇచ్చిండు దీని గురించి. ఏం చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఏది పాత్ర? ఆ పాత్రలో ఏముంది? రక్తం. యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం ఉంది. ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను ఏమంటున్నాడు ఆయన? క్రొత్త నిబంధన. ఈ యొక్క పాత్ర నా రక్తము కొత్త నిబంధన అంటున్నాడు. అంటే ఆ పాత్రలో యేసుక్రీస్తుకు సంబంధించిన తన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం ఉంది. అది ఉన్నందుకు ఏమంటున్నాడు? దాన్ని కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధన ఎప్పుడు అంటే, యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉంటుందో అదే క్రొత్త నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మనిషితో ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన, ఈ క్రొత్త నిబంధన అంటే ఏంటంటే, యేసయ్య రక్తం ఎక్కడ ఉంటుందో అదే క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు రక్తాన్ని నీ కుటుంబం మీద ప్రోక్షిస్తావా? అది క్రొత్త నిబంధన ఆ కుటుంబం మీద ఉన్నట్టు. హల్లెలూయా.
హల్లెలూయా. నీకు సంబంధించిన ఆస్తుల మీద ఏదో ప్రాబ్లం వచ్చింది, తగాదా వచ్చింది, యేసుక్రీస్తు రక్తాన్ని ఆ యొక్క ఆస్తి మీద పెట్టేసేయండి, ఫినిష్. మాకు పార్కింగ్ సమస్య ఉండింది, ఒకడు చాలా డిస్టర్బ్ చేసేవాడు. ఏం చేశాను తెలుసా? ఐ అప్లైడ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది నాకు నువ్వు స్వాస్థ్యంగా ఇచ్చిన ప్లేస్ తండ్రి, దీన్ని నేను యేసయ్య రక్తంతో కవర్ చేస్తుంటున్నాను, అంతే. ఆ తర్వాత నుంచి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ వర్క్స్. యేసయ్య రక్తము ఒక క్రొత్త నిబంధన. పౌలు చెప్తున్న మాట మరోసారి గమనించండి. ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆమేన్. అంటే ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకునేప్పుడు మనం ఎప్పుడు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అంత మంచిది. మనము ఇది చేసేప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసమే. చాలా ముఖ్యమైనది. జ్ఞాపకం అనేది ఎక్కడ ఉంటుంది? రిమెంబరెన్స్. డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటాడు. రిమెంబరెన్స్ అనేది మన శరీరంలో ఏ పార్ట్లో ఉంటుంది అంటే మైండ్ అనుకోవచ్చా, మనస్సు అనుకోవచ్చా? మనం మనసుతో ఆలోచిస్తాము, మనసులో మనం ఏదైనా ఒకటి దాచిపెట్టుకుంటాము, మనసులో మనము అంటే అప్పుడు వీడి రకంగా చేసింది నాకు అనేది ఎక్కడ ఉంటుంది? అది మనసులో ఉంటుంది. బయటికి నవ్వుతుంటారు, లోపల కదా, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్. రిమెంబరెన్స్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనసులో. గట్టిగా చెప్పాలా? మనస్సులో ఉంటుంది. మనస్సులో ఉంటుంది. రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఇది రిమెంబర్ చేయండి, జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క రక్తం గురించి మీరు రెగ్యులర్గా జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోకపోతే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1:28 చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఆమేన్. ఎప్పుడన్నా వింటుంటారా? మేము ఈయన పలానా ఆయన గొప్ప సేవకుడు అనుకున్నాము, ఆయన చూస్తే ఇట్లాంటి పని చేసిండు. విన్నారా ఎప్పుడైనా ఏ మాటలు విన్నారా? ఎస్. పెద్ద సేవకుడు అండి, ఇట్లా పడిపోయిండండి. ఎందుకంటే వేరే అన్నీ ఆలోచిస్తారు. యేసుక్రీస్తు రక్తము నా కోసము ఇది చిందింపబడింది, నాకు దీని నుంచి క్షమాపణ వచ్చింది, నాకు దీని నుంచి నేను నీతిమంతునిగా చేయబడ్డాను అనేటువంటిది మనసులో లేకపోతే, దేవుణ్ణి నీ మనసులో పెట్టుకోకపోతే దేవుడే నిన్ను వేరే మనసుకు అప్పగిప్పేస్తాడంట. అక్కడ ఉంది రిప్రొబేట్ మైండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. రిప్రొబేట్ అంటే సాధారణమైన మనసు కాదు, అంటే ఒక చెడు మనస్సు. చెడు పనులు చేయడానికి నీకు ఓకే అనేట్టు చేస్తారనమాట. దేవుడు వదిలేస్తాడు. దేవునికి మీరు అనుకోవచ్చు బైబిల్ అంతా చదివితే అన్నీ ఏం చేసినా 66 పుస్తకాలు చదివినా ఏం చదివినా దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన చేసిన ఆ యొక్క గొప్ప బలియాగాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవడమే దేవునికి కావాల్సింది. నువ్వు చక్కగా బతికినావా, లేకపోతే నువ్వు చక్కగా ఉంటున్నావా, అవి కాదు దేవునికి కావాల్సింది. ఆయన తన సొంత కుమారుణ్ణి మనందరి కోసము బలిగా అర్పించేసిండు. అయిపోయింది. హీ వాజ్ డెడ్. చచ్చిపోయిండు. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎట్లుంటుంది? అర్థమవుతుందా? చాలా సీరియస్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటారు, హాస్పిటల్లో ఎవరో మనకు తెలిసిన వాళ్ళు సీరియస్ ఉందంటే ఎట్లా పెరుగుతుంటారు, ఆ రక్తం కావాలంటే అది కావాలంటే అది. ఈయన రక్తం అంతా చిందించేసిండు. ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్. దేవుడికి మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆ యొక్క సీరియస్ థింగ్ను మనం కూడా ఆయన లాగానే సీరియస్గా తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. యేసుక్రీస్తు రక్తాన్ని వీలైనంత ఎక్కువగా నువ్వు గుర్తు చేసుకుంటూనే ఉండాలి నీ జీవితంలో. నువ్వు ఎంతగా గుర్తు చేసుకుంటావో, యేసుక్రీస్తు రక్తం బట్టి నేను క్షమింపబడ్డాను, యేసుక్రీస్తు రక్తం బట్టి నేను నా పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి, యేసుక్రీస్తు రక్తం బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను దేవుని నీతిగా మార్చబడ్డాను, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధునిగా, యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధునిగా నేను మార్చబడ్డాను అనేటువంటి అండర్స్టాండింగ్ ప్రతిరోజు మనము కలిగి ఉండాలి మనసులో. యు మస్ట్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. లేకపోతే నువ్వు ఎప్పుడైనా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్. ఓకే. యేసుక్రీస్తు రక్తం ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ దానికంటే ముఖ్యంగా మనకు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మనము యేసయ్య రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసయ్య రక్తం మన ప్రతి పాపాన్ని కొట్టివేసి ఉంటున్నది. ఎందుకంటే ఈ రెవల్యూషన్ ఎప్పుడైతే మనకు మన మనసులో, మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ధైర్యంగా తండ్రి అయిన దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సైతాన్ ఏదైనా కండెమ్నేషన్ సంబంధించి నీకు శిక్ష ఉంది అనేటువంటి మాటలు ఏవైనా పెడితే కూడా యూ కెన్ బోల్డ్లీ రెఫ్యూట్ దోస్ థింగ్స్. నువ్వు వాటిని వ్యతిరేకించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. యోహాను సువార్త 10:10 ఒకసారి చూద్దాం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దొంగతనము, నాశనము, హత్య నాశనం చేయుటకు వస్తాడు. ఈ దొంగ అంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ యొక్క అధ్యాయంలో మీరు చూసినట్లయితే రాంగ్ టీచర్స్, ఫాల్స్ టీచర్స్ గురించి చెప్తున్నాడు. ప్రతి ఫాల్స్ టీచర్ వెనక సేటనే ఉండేది, మరి డెవిలే. ఓకే, సైతాను ఇవన్నీ చేస్తున్నాడు. ఏవి? దొంగతనం చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. కానీ వానికి పేరు దొంగ అని ఇవ్వబడిందా? లేదు. వాడు హంతకుడని వానికి ఏమైనా పేరుందా? లేదు. వానికి నాశనం చేసేవాడని పేరుందా బైబిల్లో? లేదు. వానికి ఇవ్వబడిన పేరేంటి? హాస్ సేటన్. హాస్ సేటన్ అంటే అక్యూజర్ ఆఫ్ బ్రదరన్. అంటే చూడండి, రెవల్యూషన్ 12th chapter 10th verse, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఈ సైతాన్ చేసే పని ఏంటంటే రాత్రింబగళ్ళు వాడు చేసే పని, వాని పిల్ల దయ్యాలు ఇవన్నీ చేసే పనులు ఏంటంటే బిలీవర్స్ గురించి వాడు పోయి ఎప్పుడు పేచీలు చెప్తుంటాడు, చాడీలు చెప్తుంటాడు తండ్రి అయిన దేవుని దగ్గర. వాడి పని అదే. వాడు నాన్ బిలీవర్స్ గురించి ఏమైనా చెప్తాడా? చెప్పడు. ఎందుకు? వాళ్ళంతా వాని మనుషులే. యేసుక్రీస్తును నమ్ముకొనని వాళ్ళందరూ కూడా సైతాను మనుషులు. వాళ్ళని గురించి వాడు ఏమీ చెప్పడు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాడికి ఉన్న బాధ అంతా ఏంటంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళను ఏ విధంగా తండ్రి అయిన దేవుని దగ్గర నేరారోపణ చేయాలా అనేది వాడి యొక్క ఆలోచన. కాబట్టి వాడు ఎప్పుడు చేసే పని ఏంటి? హిల్ బి అక్యూజింగ్. నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తుంటావు, ఆ మంచి పనులు వాడు ఎప్పుడు తీసుకురాడు. నువ్వు చేసిన చెడు పనులన్నీ కూడా ఎవిడెన్స్ బై ఎవిడెన్స్. కోర్టులో అడ్వకేట్స్ ఉంటారు. అడ్వకేట్లు ఏ విధంగా అయితే నీకు వ్యతిరేకంగా ఉన్న అడ్వకేట్ ఏం చేస్తాడు? నువ్వు మంచి చేసినావు అంటే ఒప్పుతాడా? ఒప్పడు. నువ్వు ఏమేం చెడు చేసినావో బిట్ బై బిట్ తీసి ఇదో ఎవిడెన్స్ ఆఫ్టర్ ఎవిడెన్స్ తీసుకొస్తుంటాడు. వీడు చేసే పని కూడా అదే చేస్తుంటాడు. చాలామంది మన క్రైస్తవులు కానీ మనుషులు కానీ ఏం చేస్తారంటే, అబ్బా మాకు చాలా స్ట్రెస్లో ఉన్నామండి అని చెప్పి డాక్టర్స్ దగ్గర పోతారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతారు. కానీ సేటన్ అట్లా పెరిఫెరల్గా పనిచేయడు. వాడు చాలా తెలివైనడు. హీఈస్ వెరీ స్మార్టర్. అందరేమో ఆ యొక్క స్ట్రెస్ కోసము, యాంగ్జైటీ కోసం మందులు పెడుతుంటారు డాక్టర్లు. నువ్వు ఇన్ని నెలలు ఈ మందులు వాడాలా, ఇన్ని నెలలు ఇవి చేయాలా, అది చేయాలా. కానీ యాక్చువల్ రూట్ ఏం చేస్తుంటాడు వీడు? కండెమ్నేషన్, శిక్షావిధిని తీసుకొస్తాడు, గిల్ట్ తీసుకొస్తాడు. వాటి వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక మనిషికి భయము, స్ట్రెస్ అంటే ఒత్తిడి, వాడి జీవితంలో ఒత్తిడి రావడానికి కారణము, తర్వాత మెల్లగా సైకోసోమాటిక్ డిసీజెస్, రోగాలు రావడానికి కారణం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే శిక్షావిధి. నువ్వు శిక్ష కింద ఉన్నావు, నువ్వు తప్పు చేసావని నీకు లోపల ఎప్పుడైతే అనిపిస్తుంటుందో నీకు తెలియకుండానే నువ్వు శిక్షావిధి కిందికి వెళ్ళిపోతావు. ఆ శిక్షావిధి కిందికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో అయిపోయింది. ఇంకా వాడికి చాలా ఈజీ అయిపోతుంది. ఆమేన్, ఆమేన్. సేటన్ ఎలా వర్క్ చేస్తాడు? 3 things. వాడు దొంగతనము, హత్య, నాశనం చేస్తాడు. సో దొంగతనం, ఏం దొంగతనం చేస్తాడు మీ నుంచి? వాడు దొంగతనం చేసేది ఏంటి తెలుసా? ప్రకటన, రెవల్యూషన్ రానియాడు. నువ్వు యేసుక్రీస్తును గురించి తెలుసుకున్న రోజున నాలాంటి ఎవడైనా వచ్చి నీకు శిక్షావిధి లేదు అని చెప్తూనే ఇతరులతో ఏమని చెప్పిస్తాడు తెలుసా నీకు? బ్రదర్ అట్లాంటి మాటలు నాకు ఈయనొక్కడే ఇట్లా చెప్తున్నాడు, వేరే వాళ్ళు ఇట్లంతా చెప్పరు, కాబట్టి వేరే వాళ్ళ విను. ఎందుకంటే నీకు ఎప్పుడైతే నీ మీద శిక్షావిధి లేదు అనే రెవల్యూషన్ నీకు వస్తుందో వాడు నిన్నేం చేయలేడు, నీ జీవితాన్ని నాశనం చేయలేడు. కాబట్టి వాడు ఫస్ట్
ఏం చేసేది ఏంటంటే నో కాండెమ్నేషన్ అని ఎవరైనా టీచ్ చేస్తుంటే, దేవుని కృపను గురించి టీచ్ చేస్తుంటే ఆ టీచింగ్కు నిన్ను దూరం ఉంచేట్టు చేస్తాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిన్ను బైబిల్ చదవనీయడు. బైబిల్ చదివేదానికి నువ్వు పోవాలా అని అనుకుంటావు, నీకు వేరే ఇంపార్టెంట్ పనులేవో తీసుకొచ్చి పెడతాడు. మెల్లమెల్లగా నువ్వు బైబిల్ చదవకుండా ఉండే పరిస్థితిని నీకు క్రియేట్ చేస్తాడు. దేవుని వాక్యం వినాలా అనే ఆలోచన ఉంటుంది, నీకు ఆ యొక్క ఆలోచన ఉండకుండా వేరే వేరే ఇంపార్టెంట్ ఏమో తీసుకొస్తాడు. ఎవరో చనిపోయినారంట, ఇంకా కూర్చొని గాసిపింగ్ ఉంటుంది. ఈ మధ్య తెలుసా యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి, అవి కూడా అంతే. కొందరు ఇన్స్టాగ్రామ్ చూస్తుంది, అది కూడా అంతే. ఏంటి టైం నీకు తెలీదు. ఒక 1 hour లోపల ఒక 10 అధ్యాయాలు చదివిండొచ్చు, మనం మెడిటేట్ చేసి ఉండొచ్చు, కానీ సేటాన్ అది చేయనివ్వడు. ఎందుకు? నువ్వు ఒకవేళ బైబిల్ చదివితే దేవుని యొక్క స్వరం వింటావు. దేవుని స్వరం వింటే నీకు ఒక రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ వస్తే నువ్వు చిక్కుల నుంచి బయటికి వస్తావు. నీ వల్ల నీ కుటుంబం కూడా లాభం పొందుతుంది. కానీ వాడేం చేస్తాడు? అది జరగనీయడు. అర్థమవుతుందా? వాట్ ఈజ్ హీ స్టీలింగ్? వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము క్రైస్తవులు చదవకుండా, దేవుని వాక్యం నుంచి మర్మాలు, దేవుని వాక్యం నుంచి ప్రకటనలు పొందుకోకుండా వాడు అడ్డుపడుతుంటాడు. ఆమేన్. అందుకే నేను చెప్తాను, హెచ్ఫామ్ మెసేజెస్ ఎవరైతే డిసిప్లిన్ చేసుకుని రోజు ఒకటి వినాలి అని పెట్టుకొని వింటుంటారో, మీకు తెలియకుండానే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డెట్స్. అప్పులలోంచి బయటకు వచ్చేస్తారు, కష్టం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇట్ హ్యాపెన్స్. ఎందుకు? వింటున్నప్పుడు ఒక ప్రకటన వస్తుంది. యు విల్ గెట్ ఎ రెవల్యూషన్. వెన్ యూ గెట్ ఎ రెవల్యూషన్, యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో ఫస్ట్ థింగ్ వాట్ హీ డస్ ఇస్, హీ విల్ సీ దట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవే ఫ్రమ్ యూ. దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉంటావు అన్నట్టు చేస్తాడు. ఇప్పుడు ఆలోచించవచ్చు, ఎన్ని రోజులైంది నేను బైబిల్ చదవక అని ఆలోచించండి. ఎవరైనా ఆలోచించండి. ఆలోచిస్తే ఇన్ని రోజులు నిన్ను బైబిల్ దగ్గర రాకుండా చేసింది ఎవరంటే సేటన్. నువ్వు కాదు, ఇంకెవరు కాదు, సేటనే. హీ విల్ స్టీల్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యూ. సెకండ్ థింగ్, హీ విల్ కిల్. వాట్ విల్ హీ కిల్? హీ విల్ కిల్ ది పీస్. ఎప్పుడైతే నువ్వు దేవునితో నడవకుండా ఉంటావో ఏమవుతుంది? కొన్నిసార్లు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కు, హే దేవుడు ఎక్కడ ఉన్నాడో, దేవుడు లేడు, నేను బైబిల్ చదవను పో, నేను చేయను పో అంటారు. లాస్ట్కి ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? సమాధానం పోతుంది. షలోమ్ అనే సమాధానం ఉంటుంది దేవుని దగ్గర. నువ్వు దేవునితో నడిచేప్పుడు దెర్ ఈజ్ అ షలోమ్ పీస్. నీకు తెలిసినా తెలియకపోయినా నీ లైఫ్ ప్రాస్పరిటీలో ఉంటుంది. వాక్యం బైబిల్ చదివే వాళ్ళకు ప్రాస్పరిటీ అంటే నీకు తెలియకుండానే అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటావు. అర్థమైందా? డోంట్ థింక్ దట్ వాక్యం వింటే అని కాదు. నీ పర్సనల్ లైఫ్, నేను చెప్తున్నది, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు వాక్యంతో గడుపుతూ ఉన్నట్టయితే యూ విల్ ప్రాస్పర్. అర్థమైందా? ఏ డినామినేషన్ వల్ల అయినా కావచ్చు, హెచ్వామ్కి రావచ్చు రాకపోవచ్చు. పర్సనల్ లైఫ్లో నీవు దేవునితో ఎంతగా గడుపుతావో దట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్. దట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే. నువ్వు దేవునితో సహవాసంలో ఉంటున్నావు. వాక్యంతో సహవాసంలో ఉండడం అంటే దేవునితో సహవాసంలో ఉంటున్నావు అని అర్థం. దేవునితో నువ్వు ఎంత గడుపుతూ ఉంటావో దట్ విల్ టేక్ యూ టువర్డ్స్ ప్రాస్పెరిటీ, పీస్, సమాధానం. గలిబిలులు ఉన్నవన్నీ కొట్టివేయబడుతుంటాయి. కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా? బైబిల్ తప్ప అన్నీ చేస్తారు. గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నా, రాత్రంతా ప్రార్థన చేస్తున్నా. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయి, అవి తీరవు. ఎందుకంటే ప్రార్థన అనేది ఎటువంటిదంటే గన్ను లాంటిది. ప్రార్థన గన్లో ఏముండాలా? బుల్లెట్స్ ఉండాలా. బుల్లెట్స్ ఏంటివి? దేవుని వాక్యం. నువ్వు ప్రార్థన చేయి, బుల్లెట్లు లేని గన్ను పుట్టుకు ఏమొస్తుంది? ఏ ఉపయోగం లేదు. ఎన్ని రాత్రులు కూర్చొని గన్ను నువ్వు పుట్టుకు అంటే అంతే, వేస్ట్. అదే నువ్వు వాక్యం ఎక్కువగా చదువుతున్నప్పుడు, నీకు తెలియకుండానే వాక్యం చదువుతున్నప్పుడే నువ్వు ప్రార్థన కూడా చేస్తుంటావు. ప్రభా, ఈ వాక్యం ఇలా ఉందా, నా జీవితంలో ఇది నెరవేర్చు తండ్రి, ఇది నాకు కావాలా తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభా, లేమి ఉందే నా జీవితంలో, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయే, ఇవన్నీ పోవాలా కదా, ఇవి ఉండకూడదు కదా, నేను కొరతలో జీవించకూడదు కదా, ఈ వాక్యం నా జీవితంలో ఇది జరుగునుగాక. అది ప్రార్థన చేస్తావు. అర్థమైందా?
వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే బేస్ చేసుకొని నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడుతుంటావో దట్ విల్ వర్క్ ఫర్ యూ. వాక్యం లేకుండా ఊరికేనే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ప్రార్థనలు ఏంటేంటివో చేస్తే ఉపయోగం లేదు, నో యూస్. ఇప్పుడు కొందరు ఉంటారు, కొన్ని సడన్గా మనం ప్రభు ప్రార్థన చేద్దాం, పరలోకమందున మా తండ్రి నేను అందరూ పడతాయి, ఉపయోగమా? జీరో యూస్. నేనే చెప్తున్నా, జీరో యూజ్. ఆ ప్రార్థన వేస్ట్. ఎందుకు అంటే యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనను, ప్రభు ప్రార్థనను మీరు వేస్ట్ అంటారా? వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటున్నానంటే, యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయాలని ఒక ఫార్మెట్ ఇచ్చిండు. అది ప్రార్థన కాదు యాక్చువల్లీ. ఎట్లా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు అంటే, తండ్రి అయిన దేవుని తండ్రి అని పిలిచడానికి ఇదొక ఫార్మెట్. ఇప్పుడు మీరు ఒక లెటర్ రాస్తారు మీ ఆఫీసర్కు. లెటర్ రాసేప్పుడు ఏం రాస్తారు? పైన ఆఫీసర్ పేరు రాస్తారు, ఓ ఫార్మెట్, సబ్జెక్టు, రెఫరెన్స్ పెడతారు. రెఫరెన్స్ పెట్టిన తర్వాత కింద థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇట్లాంటి పదాలన్నీ వాడతారా? దట్స్ అ ఫార్మెట్. ఆ యొక్క ప్రార్థన కూడా ఫార్మెటే. దట్ ఈస్ అవుట్డేటెడ్. ఆ రోజు వాళ్ళకి ఆ విధంగా చెప్పిండు. అది పట్టుకొని ఈరోజు నువ్వు నేర్చుకున్నామా, నీకు ఇది వచ్చా, అవి పనిచేయదు. అది ఫస్ట్ మేము కూడా నేర్చుకున్నాం సండే స్కూల్లో. అది నేర్చుకుంటే అది ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో ఫస్టే వచ్చినాం మనం. ఎగ్జామ్లలోనే ఇట్లా ఫస్టే. కానీ దానివల్ల ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. ఎందుకు? రక్షణ రాదు. అది నువ్వు రక్షింపబడాలంటే యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. సో ఇక్కడ రెవల్యూషన్ మనకి ఎప్పుడు వస్తుంది? నువ్వు వాక్యానికి ఓపెన్గా ఉండాలి. దేవుని వాక్యం రోజు చదివే వ్యక్తిగా ఉండాలి. టైం లేదంటే ఏం చేయాలా? ఇప్పుడు మనకందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఫోన్స్ ఉన్నాయా? ఫోన్స్ ఉన్నాయి. నువ్వు ఏదో పని మీద పోతున్నావు, ఫోన్ పెట్టుకొని ఆ యొక్క యాప్ ఉన్నాయి, ఆడియో యాప్స్ ఉన్నాయి, బైబిల్వి చెవులకు పెట్టుకొని వినుకుంటూ కూడా యూ కెన్ లిజన్ అండ్ యూ కెన్ డూ దట్. హల్లెలూయా. హల్లెలూయా. మనసు ఉంటే మనకు ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ నిజంగా చెప్తున్నాను, ఫోన్ అవసరం లేదు, యాప్ అవసరం లేదు, ఏం లేదు. బైబిల్ ఉంటుంది, బైబిల్ పెట్టుకొని తెరిచి చదువుకోవడము ఉత్తమమైంది. హల్లెలూయా. హల్లెలూయా. సో సేటన్ నీ యొక్క పీస్ను నాశనం చేస్తాడు. సెకండ్ వచ్చేసి వాడు ఏం చేస్తాడంటే నీకు సమాధానం లేకుండా చేస్తాడు. హీ విల్ కిల్ యువర్ పీస్. ఎప్పుడైతే దేవుని వాక్యానికి దూరంగా ఉంటావో నీకు సమాధానం మెల్లగా పోతుంటుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటావు. వాక్యంతో ఉన్నప్పుడు నువ్వు చాలా స్టేబుల్గా ఉంటావు. అర్థమైందా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 125వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవాలో ఉన్న వ్యక్తి ఎట్లుంటాడంటే నిత్యము నిలుచు సియోను పర్వతం వలె ఉంటాడు వాడు. హల్లెలూయా. హీ దట్ ట్రస్టెత్ ఇన్ ది లార్డ్ షల్ బి లైక్ మౌంట్ జయన్ విచ్ కెనాట్ బి రిమూవ్డ్ బట్ షల్ అబైడ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే నీకు ఏమి కాదు, ఎవరేం చేసినా నువ్వు ఎప్పుడు ట్రస్ట్ చేస్తుంటే, దేవుని ట్రస్ట్ అంటే ఎట్లా? వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తావో దేవుని నువ్వు ట్రస్ట్ చేసినట్టు. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుని నువ్వు ప్రేమించినట్లు. కొందరిని అడిగితే ఏమంటారు? నీకు యేసు ప్రభు అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. దేవుడు అంటే ఇష్టం? చాలా ఇష్టం అండి. బైబిల్ చదివినా? లేదండి. నువ్వు బైబిల్ ఎంత చదువుతావో దేవుడు అంటే నీకు అంత ఇష్టము. నువ్వు బైబిల్ అంటే నీకు ఇష్టం లేకపోతే దేవుడు అంటే నీకు ఇష్టం లేదు, అంతే. సో ఫస్ట్ ఏమి, ఆ సైతాన్ వచ్చి నీకు రెవల్యూషన్ లేకుండా, ప్రకటన లేకుండా దేవుని వాక్యాన్ని నీకు దూరం చేస్తాడు. అదే పరిస్థితులు ఏం చేస్తాడు? ఇంట్లో పరిస్థితులను కల్పిస్తాడు. ఈ షాలోం సమాధానం నీ నుంచి మెల్లగా వాడు తీసివేస్తాడు. మూడవదిగా సడన్గా ఒక రోజున నీ మీద కండెమ్నేషన్ వచ్చేస్తుంది, నేరారోపణలు వచ్చేస్తాయి. నీ బంధువులు కావచ్చు, నువ్వే కావచ్చు, అరే నేను చెయ్యకూడని తప్పు చేశాను అనే పరిస్థితిని నీకు తీసుకొచ్చేస్తాడు. ఆ కండెమ్నేషన్లో నేను చేయకూడనిది చేశాను. ఎందుకు? నువ్వు ఒకవేళ దేవుని వాక్యంతో ఉన్నట్టయితే నువ్వు ఆ చేయకూడనిది చేయవు. నువ్వు వాక్యంతో నడిచే వ్యక్తివైతే చెయ్యకూడని తప్పులు చెయ్యవు. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యంతో ఉండవో చెయ్యకూడని తప్పులే చేస్తావు. దావీదు బేత్షెబా అనే ఒక ఆమెతో, వేరే ఉరియా భార్యతో పోయిండు. ఎందుకు పోయిండు? దావీదు ఆ సమయంలో దేవునికి దూరంగా ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాలు హీ వాజ్ అవే, దేవునికి దూరంగా ఉన్నాడు. కాబట్టి యుద్ధానికి కూడా పోలేదు. అంతా నీ లైఫ్ అంతా డిస్టర్బ్డ్గా అయిపోతుంది. ఆయన రాజు, యుద్ధంలో ముందుండి నడిపించాల్సిన రాజు యుద్ధానికి కూడా పోలేదు. ఎందుకు? లైఫ్ డిస్టార్ట్ అయిపోయింది. లైఫ్లో ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి. దేవుడు అంటే లేడు, దేవుని గురించి ఆలోచన లేదు. ఇప్పుడు రాజుగా అయిపోయిండు, స్థిరపరచబడిండు, అంతా అయిపోయింది. దెన్ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఆయన వాక్యంతో
సంబంధం లేని జీవితం అయింది. అదే సమయంలో సైతాను శోధన తీసుకురావడము, ఆ శోధనలో ఈయన పడిపోవడమే కాక అవతల వ్యక్తిని కూడా చంపేయడము అన్నీ జరిగిపోయినాయి. ఆమెన్, ఆమేన్. దెన్ హీ వాజ్ కండెమ్డ్ ఇన్ హిస్ హార్ట్. ఏమంటాడు తెలుసా? పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. 51వ కీర్తన రాస్తాడు, ప్రభా నేను పాపిని నాయన, నేను తప్పు చేస్తున్నాను. అది ఇట్ వాస్ ఏ కండెమ్నేషన్ ప్రేయర్. అది తీసుకొని మన వాళ్ళందరూ కూడా అదే ప్రార్థన చేస్తుంటారు. ఆమేన్, ఆమేన్. వ్యభిచారం చేయనోడు కూడా అదే ప్రార్థనలు చేస్తుంటారు. అందరము పాపంలో పుట్టి ఉంటాం, కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ పొజిషన్ ఏంటి? నువ్వు నీతిమంతునివి. హల్లెలూయా. నువ్వు దేవుని నీతివి, అది మర్చిపోతారు. సేటన్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తాడు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడైతే వాక్యానికి దూరంగా ఉంటావో, నేను నీతిమంతుణ్ణి అనే మాట నీ మైండ్లో రాకుండా చేస్తాడు వాడు. దానికంటే ముందు నీకేమైపోతుందో తెలుసా? అందరు వచ్చి నువ్వు ఇంత పనికిమాలినవే, నీ వల్ల అసలు ఇంతమందికి కష్టం వచ్చింది అని ఇంకా ఇవన్నీ మాటలు వచ్చేస్తాయి. ఇంకా బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నీకు కావాల్సిన వాళ్ళు చాలా దగ్గరలో ఉన్న వాళ్ళే నిందించడం. సేటన్ వచ్చి రెక్కలు కట్టుకొని వచ్చి నల్లగా వచ్చి వాడు ఏం చేయడు, వాడు కనిపించడు. వాడు చేసేదంతా ఎవరితో? నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతోనే. ఆమెన్, ఆమేన్. అయితే థ్యాంక్స్ బీ టు గాడ్. యేసుక్రీస్తు ఏం చేసిండు తెలుసా? సాతాను యొక్క ప్రతి ఒక్క పన్నాగాన్ని ఆయన నాశనం చేస్తుంటాడు. హీ హాజ్ డెస్ట్రాయిడ్ ది వర్క్స్ ఆఫ్ సేటన్. 1 యోహాను 3:8 చూడండి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది క్రియలను లయం చేయుటకు, ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? దిస్ ఈస్ ది రీజన్ వై ది సన్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ టు డెస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ ది డెవిల్. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చిండు? సైతాను యొక్క పనులన్నింటినీ నాశనం చేయడానికి. చేసేసి వెళ్ళిపోయాడు ఆయన పని ఆయన చేసిండు. మరి నీ పని నువ్వు చేయాలా? నీ పని ఏంటి? మరి ఈ పరిస్థితి నుంచి నేను ఎట్లా రావాలో బయటికి? సింపుల్, యూ షుడ్ కిల్ కండెమ్నేషన్. అందరు చెప్పండి, కిల్ కండెమ్నేషన్. అంటే ఎవరైనా నీ మీద నీవే తప్పు చేశావు, నేరస్థాపన చేసేది ఇటువంటివి ఏమైనా నీకు ఉంటే నీ మనసులో, ఫస్ట్ దాన్ని నువ్వు చంపేయాలి. ఆమేన్. ఫస్ట్ చంపేయాలి. ఎందుకు? నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతునివి కాదు, నీ యొక్క ఆలోచనలు బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తం బట్టి నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. నీ నీతి నీ క్రియలను బట్టి ఆధారపడలేదు, నీ నీతి యేసుక్రీస్తు నీతిని బట్టే ఆధారపడింది. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు కూడా సేటన్ నీకు నువ్వు శిక్షింపబడాల్సిన వ్యక్తివి, నువ్వు శిక్షకు అర్హుడివి, నువ్వు ఇంత చేసిన తర్వాత నువ్వు ఎట్లా తప్పించుకుంటావు అంటే ఏం చెప్పాలా? సేటన్, ఐ బైండ్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు రక్తం నా కోసమే చిందింపబడింది, యేసయ్య రక్తం బట్టి నేను క్షమింపబడ్డాను, ప్రతి పాపము కొట్టివేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ వాట్ యు నీడ్ టు సే. యేసుక్రీస్తు రక్తము కవర్ చేయనటువంటి ఏ పాపము ఇంకా మిగిలి లేదు మన జీవితాల్లో. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం, అందుకే యెషయా గ్రంథం 54:17 చూడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్, ఆమేన్. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నెక్స్ట్, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. నువ్వే నేరస్థాపన చేస్తావు వేరే వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏమర్థము? సేటన్ నీ మీదికి ఒక వెపన్ తీసుకొని వస్తుంటాడు. ఎప్పుడు కూడా నీ మీదికి కూడా ఒక ఆయుధం మోసుకొని వస్తుంటాడు. ఏంటి ఆయుధము? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది, నువ్వేమో ఈ విధంగా చేస్తున్నావు, ఈ విధంగా ఉంది, నువ్వేం చేస్తావు? దాన్ని వ్యతిరేకిస్తావు. ధర్మశాస్త్రం పని చేయదు. ఎందుకు పని చేయదు? యేసుక్రీస్తు తన సిలువకు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో ధర్మశాస్త్రానికి ఎటువంటి చోటు లేదు, కేవలం కృపకే చోటు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పలకాల, యు షుడ్ డిక్లేర్ ఇట్. నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగైన్స్ట్ మీ షాల్ ప్రాస్పర్, అండ్ ఎవ్రీ టంగ్ దట్ హస్ రిజన్ అగైన్స్ట్ మీ జడ్జ్మెంట్ ఐ షాల్ కండెమ్. ఎవరు జడ్జ్మెంట్? నీ బంధువులు ఉండొచ్చు, లేకపోతే నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి నీ ఎనిమీస్ ఎవరైనా ఉండొచ్చు, నిన్ను దూషిస్తుంటారు, నువ్వే తప్పు చేసావని బ్లేమ్ చేస్తుంటారు, నిన్ను జడ్జి చేస్తుంటారు. జడ్జి అంటే ఎట్లా తెలుసా? సమ్టైమ్స్
ఒక అమ్మాయి ఎవరైనా కొందరితో ఫ్రీగా ఉందనుకోండి, మామూలుగా మంచిగానే మాట్లాడుతుంది, ఆమె హృదయంలో కల్మషం లేదు, మంచిగా ఉంది. కానీ చూసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ పిల్ల పెద్ద తిరుగుబోతు పిల్ల. అది జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే ఏమంటే ఇంకా డిక్లేర్ చేసేసి నువ్వు ఇదే అని చేసేస్తారు. అది డిక్లరేషన్, దట్ ఈస్ జడ్జ్మెంట్. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఎవ్రీ టంగ్ దట్ హ్యాస్ రిజన్ అగైన్స్ట్ యూ ఇన్ జడ్జ్మెంట్ యూ షల్ కండెమ్. నువ్వు వారికి శిక్షా విధిని నువ్వు ఏర్పరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అందరితో మొగోళ్ళతో తిరగాలి ఆడోళ్ళని చెప్పడంలా. నేను అనేది ఏంటంటే పనిబడి మాట్లాడొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అందరూ సమాజం ఎట్లుంటుందంటే ముద్ర వేసేదానికి ఉంటారు. మనం ఎవరికి ముద్ర వేయకూడదు. ఫస్ట్ మనము నో కండెమ్నేషన్ బ్యాచ్ అన్నప్పుడు మనం ఎవరికి ముద్ర వేయకూడదు. ఫస్ట్ మన హృదయంలో అది నిర్ణయం తీసుకోవాలి. నేను ఎవరిని కూడా అనవసరంగా జడ్జి చేయను, అవసరం లేదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. నేను మాత్రము వాళ్ళని గురించి ఈ విధంగానే నేను జడ్జిమెంట్ ఇవ్వను అనేది మనం ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు జడ్జి చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే నువ్వు కాండెమ్నేషన్ నువ్వు కొని తెచ్చుకుంటావు. ఆమెన్, ఆమెన్. అందుకే సైతాను నీ మంచిని ఎప్పుడు తీసుకురాడు, వాడెప్పుడు నీ నెగటివ్స్నే తీసుకొస్తాడు. నీ బంధువుల ద్వారానో లేకపోతే నీ యొక్క ఫ్రెండ్స్ ద్వారానో. ఫ్రెండ్స్ అంటారు తెలుసా, క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు కదా. ఐ డోంట్ నో అబౌట్ బాయ్స్ గురించి కాదు, కానీ గర్ల్స్ గురించి నేను విన్నా. ఈ గర్ల్ బాగా క్లోజ్గా ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఈ గర్ల్ పై ఆ గర్ల్ గురించి ఇంకో గర్ల్కి చెప్తుంటుంది. నాకు తెలిసి ఇవి ఎందుకంటే అటువంటి గర్ల్స్ మనకు బ్రదర్ నా పరిస్థితి విధంగా అయిందే చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే డోంట్ ట్రస్ట్ ఎనీబడి. క్యారెక్టర్ అసాసిన్ చేసేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమెన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది, డెవిల్కి మాత్రమే కాదు నాలుకొండేది. డెవిల్ ఎవరి ద్వారా మాట్లాడిస్తాడు, మన బంధువుల ద్వారా కూడా మాట్లాడిస్తాడు, మన ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడిస్తాడు. మనకు జడ్జిమెంట్ అనేది మనకు ఫిక్స్ చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలా, ఐ బ్రేక్ దీస్ వర్డ్స్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైనా వచ్చి పలానా వాళ్ళు నీ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఐ బ్రేక్ దీస్ వర్డ్స్ ఇన్ జీసస్ నేమ్. ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. నీ స్టాండర్డ్ ఏంటి, యేసుక్రీస్తు స్టాండర్డ్. ఆ స్టాండర్డ్కు దిగొద్దు. అంటే అనుకున్నారులే, అది కూడా వదలొద్దు. యు ఫస్ట్ స్పీక్ అవుట్ ది వర్డ్. వర్డ్ షుడ్ బి క్యాన్సల్డ్ ఓన్లీ బై వర్డ్. వర్డ్ క్యాన్ బి క్యాన్సల్డ్ ఓన్లీ బై వర్డ్స్. ఇతరులు ఎవరైనా మాటలు పలికారు అంటే అవి మాటలు ఆత్మలోకంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని బ్రేక్ చేయాలంటే నీ నోటి మాటలు పోయి బ్రేక్ చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బీ కేర్ఫుల్. బ్రదర్ మీరు ఇంతగా చెప్తున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తే పోయి వాళ్ళు తప్పులు చేయరా, ఇదే ఇంకా ఛాన్స్ అనుకొని తప్పులు చేయరా. నేను అనుకోవడం కాదు, యేసుప్రభువే అనుకోలేదు తప్పులు చేస్తారు వీళ్ళు అని. యేసుప్రభు దగ్గరికి ఒక్కసారి ఏమైంది తెలుసా, ఒక ఆమె వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. రెడ్ హ్యాండెడ్ అంటే అర్థమైందా, ఆమెతో ఉన్న వాళ్ళ ఫ్రెండో ఏమంటారు, ఓకే, వాళ్ళ పార్ట్నర్ ఎవరో, వాళ్ళిద్దరూ బెడ్లో ఉన్నప్పుడే టపాన పోయి తలుపు తెరుస్తున్నారంట. తెరుస్తున్న వాళ్ళిద్దరు దేవర్ కాట్ ఇన్ వెరీ యాక్ట్. ఆమెను ఈడ్చుకొచ్చినారు యేసుప్రభు దగ్గరికి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. వాళ్ళందరూ అంటారు, బోధ కూడా ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలన్నారు, మరి నువ్వేమంటావు? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, యేసుప్రభు ఏమన్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని మనం పూర్తిగా ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. ఇప్పుడే మనం ఈ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, అందరు రాళ్ళు తీసుకొని వేయండి, నేను కూడా ఒక రాయి వేస్తా అన్నాడా? ఆయన అనలే. ఆయన అన్న మాట ఏం తెలుసా, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేసేయండి అన్నాడు. మీలో పాపం లేకపోతే ఏంటి అన్నాడు. వాళ్ళందరికీ గుచ్చుకుందంట, అబ్బా మనం పొద్దున్నే ఈ పాపం చేసినామే, నిన్ననే ఇది చేసినామే, అందరికీ అనిపించింది. అందరు ఏం చేస్తున్నారు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు, ఆ ప్లేస్లో లేరు. అప్పుడు చూడండి 8వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం చూద్దాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు. చాలు, ఇక్కడ ఆగుదాం. అందరు వెళ్ళిపోయినారు కదా, ఈమె కూడా వెళ్ళిపోయిండొచ్చు కదా, వెళ్ళిపోయిండు. ఏంది బల లాక్కొచ్చినారులే నన్ను నేను అక్కడికి, ఇంకా వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు, నన్ను అక్యూజ్ చేసే వాళ్ళే లేరు, ఇంకా నా మీద నేరారోపణ చేసే వాళ్ళే లేరు, ఇంకా ఈడ నేనుండి ఏం చేసేదని చెప్పి వెళ్ళిపోయిందామా? వెళ్ళిపోయిండొచ్చు కూడా. గర్విష్ఠులు, యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు.
కానీ ఈమె ఏం చేసింది? అక్కడే నిలబడింది, అక్కడే ఉండింది, యేసుప్రభు దగ్గరే ఉండింది ఆమె. యేసుప్రభు ఏం చేసిండు? ఇంకా ఈమె కూడా పోలేదని చెప్పి తలెత్తి, అమ్మ ఎవరు నిన్నేం అనలేదా? వాళ్ళంతా ఎక్కడికి పోయినారు అంటే ఈమె చెప్తున్న మాటలు చూడండి, 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. లేదు ప్రభువా. అందరు చెప్పండి, లేదు లేదు ప్రభువా. ప్రభా. ఇంగ్లీష్లో నో మ్యాన్ లార్డ్. నో మ్యాన్ లార్డ్. లార్డ్. ఆమె యేసును ప్రభువుగా స్వీకరించింది. హల్లెలూయా. 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 ది వైజెస్ట్ థింగ్ ఆమె చేసింది ఏం తెలుసా? ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ దట్ కండెమ్నేషన్, అందరూ ఆమెను బజారుకి ఇడ్చి రోడ్డు మీద పడేస్తున్నారు, ఆమె గురించి అందరు చెడుగా మాట్లాడినారు. యేసుప్రభు ఏం చేసిండు? వాళ్ళ తరపున వాదించిండా? ఈమె తరపున వాదించిండా? ఈమె తరపునే వాదించిండు. ఈమెకు అర్థమైంది, ఈయన నేను ఇంత చెడ్డదాన్నైనా కూడా ఈయన నన్ను ఏమనకుండా వాళ్ళు ఎవరైతే రాళ్ళతో కొడతామన్నారో వాళ్ళను వెళ్ళిపోయేట్టు చేసిండని చెప్పి ఈయన దగ్గరే ఆగిపోయి లేదు ప్రభువా అనింది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఏమవుతుంది? రక్షణ వస్తుంది. హల్లెలూయా. అదే ఆమె చేసింది. దట్ డే వెన్ షీ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, ఆమె యేసును ప్రభువా అని ఎప్పుడైతే పిలిచిందో షీ వాస్ సేవ్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ఆ యేసును ప్రభువా అనిందో దెర్ వాస్ నో కండెమ్నేషన్. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నేను నీకు శిక్ష విధింపను అంటే ఆమె తప్పు చేసిందా చేయలేదా? చేసింది. తప్పు చేసింది. తప్పు చేసింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఎవిడెన్స్ ఎవరు? కల్లారా చూసిన ఐ విట్నెసెస్ వచ్చి చెప్తున్నారు ఈమె ఇది చేసింది అది చేసింది. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను శిక్ష విధించాను. ఎందుకు విధించాడు? ఆమె ప్రభువు అని ఒప్పుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ఫోర్ దేర్ ఈస్ నౌ నో కండెమ్నేషన్ అట్ ఆల్ టు దెమ్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమెకు శిక్షా విధి ఎందుకు లేదు తెలుసా? ఆమె యేసులో ఉండింది ఆ రోజు. హల్లెలూయా. షీ వాజ్ ఇన్ క్రైస్ట్. ఆమె ఆయనను ప్రభువా అని పిలిచింది. ఆమేన్. ఈరోజు సంఘాల నుంచి చర్చెస్ నుంచి ఎందుకు జనాలు బయటికి వెళ్ళిపోతుంటారు తెలుసా? ఎందుకంటే కండెమ్నేషన్ ప్రీచ్ చేస్తుంటారు. హిందువులు యేసు ప్రభువుని తెలుసుకొని వద్దాము అని వస్తారు. వస్తూనే ఏం చెప్తారు తెలుసా? కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెడతారు. నువ్వు రోజు ఇట్లా ప్రార్థన చేసుకోవాలా, నువ్వు ఇట్లా బైబిల్ చదువుకోవాలా, లేకపోతే నువ్వు ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా, నువ్వు బొట్టు తీయాలా. బొట్టుది కూడా కాంట్రవర్సీ అయింది కొందరు. అంటే జనాలకు ఎట్లయిపోతుంది తెలుసా? క్రిస్టియానిటీ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేస్తారు వీళ్ళు. హిందువులను ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించిన హిందువులు చర్చెస్కి పోతున్న వాళ్ళని అడగండి, మీకు బాగా తెలిసినది ఏముంది చర్చ్లో అంటే ఏమంటారు తెలుసా? 10 ఆజ్ఞలు బాగా తెలుసు అంటారు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ రన్ బై దోస్ థింగ్స్. నిజానికి అంటే మరణానికి దారి తీస్తే ఆ యొక్క ఆజ్ఞలు వీళ్ళకి తెలుసు, కానీ నిజంగా జీవం ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. పాపం చేసిన వ్యక్తికి నీకు పాపమే లేకుండా నేను పెడుతున్నాను అని చెప్పిన యేసుక్రీస్తు పరిచయం కావటం లేదు. నీకు ఏ శిక్ష నేను విధించను అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళకి పరిచయం కావటం లేదు. అందుకోసమే చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. కారణం వాళ్ళు దేవునికి రిబెలియస్ కాదు, వాళ్ళకి బోధింపబడుతున్న యేసుక్రీస్తు వేరే ఉంది. నిజానికి బైబిల్ చెప్తున్న యేసుక్రీస్తు ఏం తెలుసా? అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించాను. హల్లెలూయా. అది యేసు ప్రభు. ఆమేన్. ఆమేన్. అందుకే క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవత్వం అంటే ఒక సమ్ సెట్ ఆఫ్ లాస్ కాదు. క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు, ఆయన రక్తం ఎట్లా చిందించిండు, ఆ రక్తం వల్ల నువ్వు నీతిమంతునిగా నీ పాపాలన్నీ కొట్టబడ్డాయి అనేది చెప్పబడడానికే అదే క్రిస్టియానిటీ అంటే. క్రిస్టియానిటీ అంటే మనిషికి దేవునికి మధ్య ఒక సంబంధం. ఆ సంబంధం దేని మీద ఆధారపడింది? యేసుక్రీస్తు చిందించిన ఆ రక్తంను బట్టి ఈ సంబంధం ఆధారపడింది. హల్లెలూయా. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఎందుకంటే పాప క్షమాపణ అనేది రక్తం చిందించకుండా ఏ పాప క్షమాపణ లేదు. హెబ్రీ 9:22 చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యంగా చెప్పవచ్చు అనేది రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో చదవండి. అండ్ బై ద లా ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ పర్జ్డ్ విత్ బ్లడ్ అండ్ వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో రెమిషన్.
హల్లెలూయా. హల్లెలూయా. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో రెమిషన్. రెమిషన్ అంటే ఏమని చెప్పా? క్యాన్సలేషన్. నీ పాపాలు క్యాన్సల్ చేయబడాలంటే రక్తం చిందింపబడాలా. ఎవరి రక్తము? దేవాది దేవుని రక్తం. హల్లెలూయా. అది చిందింపబడింది, క్యాన్సల్ అయిపోయినాయి. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యు ఆర్ మేడ్ రైచియస్ విత్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ మాటలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకొకటి, యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆ పాపం చేసిన స్త్రీలను కానీ, లేకపోతే ఆ వ్యభిచారులను కానీ, లేకపోతే ఆ యొక్క సుంకరులను కానీ ఆయన హార్ష్గా ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. ఆయన హార్ష్ వర్డ్స్ ఎవరి మీద వాడాడు తెలుసా? లీగలిస్టిక్ పీపుల్ మీద, అంటే ఆ యొక్క పరిసయ్యులు, సద్దుకాయులు, వాళ్ళ మీద వాడాడు ఆయన. మీరు బైబిల్లో ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా కూడా యేసుక్రీస్తు సుంకరుల మీద కానీ, వ్యభిచారంలో ఉన్న వాళ్ళ మీద కానీ, సర్పసంతానమా అని మాట్లాడినట్టు ఎక్కడైనా ఒక చోట ఉంటే చూపించండి. చూపించలేరు. ఆయన వాళ్ళని ఎప్పుడు ఏమనలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ యొక్క స్త్రీని, ఎవరైతే, మనం ఈ స్త్రీ దగ్గరకు వద్దాం. ఈ వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని ఈ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వద్దాం. ఆమె పాపం చేసిందా చేయలేదా? చేసింది. ఆమె గిల్టీనా కాదా? గిల్టీ. ఆమెకు శిక్షారోపణ ఉందా లేదా? లోపల ఉంది. ఎందుకు? బికాజ్ షీ వాజ్ ఆల్రెడీ కమిటెడ్ అండ్ అందరూ చూశారు. అది ఎవ్రీబడి హ్యాస్ సీన్. అడల్టరీ అంటే ఏంటి? భార్యాభర్తలు కలిసి ఉండేది అడల్టరీ కాదు. ఆమె వేరే వాళ్ళ భర్తతోనో, లేకపోతే ఈమె ఇంకొకరి భార్యనో ఏదో అయింది. అది జరుగుతుంది. అది చాలా పెద్ద నేరం, రాళ్లతో కొట్టి చంపేయాల. కానీ యేసు ప్రభువు ఏం చేస్తుండు? నేను నీకు ఏ శిక్షను నేను విధించను అన్నాడు. అంతేనా? అన్నాడా లేదా? అన్నాడు. రెండవది, ఈమెకు తరపున వాదించిండా లేదా? స్మూత్గా వాదించిండు. మీలో ఏ తప్పు చేయనోడు చేయండి అన్నాడు. ఎందుకంటే ఒక సీక్రెట్ ఉంది. పౌలు రాస్తున్నాడు ఈ మాట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఆమేన్. లోకంలో న్యాయాలను నేను తీసుకురావటం లేదు. దేవునికంటూ ఒక న్యాయం ఉంది. బాగా ఆలోచించండి. డోంట్ బి లీగలిస్టిక్. వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని శిక్షించాలా, వీళ్ళు ఇట్లా ఆలోచనద్దు. ఇక్కడ దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుస్తున్నాడు. దేవునికంటూ ఒక నీతి ఉంది, దేవునికంటూ ఒక న్యాయం ఉంది. ఆ నీతి ఏంటంటే తాను నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు. అర్థమైందా? ఎందుకు? దేవునికి చెడు అంటే ఇష్టం లేదు, పాపం అంటే ఇష్టం లేదు, అసహ్యము. దాన్ని నాశనం చేసేసిండు సిలువలో. దేవుడు నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు. చాలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టయితే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ నీతిమంతులుగా ఆయన మారుస్తారంట. ఇంగ్లీష్లో చూడండి, రెడ్లో, హీ మైట్ బి జస్ట్ అండ్ ద జస్టిఫైయర్ ఆఫ్ హిమ్ దట్ బిలీవెత్ ఇన్ జీసస్. చాలు. జస్టిఫైయర్, దేవుడు నీతిమంతుడు. రెండవది, నీతిమంతులను మార్చేటువంటి వ్యక్తి అంట. నీతిమంతులుగా మార్చేటువంటి వ్యక్తి అంట. నేను ఈ యొక్క డిక్షనరీలో చూసాను. జస్టిఫైయర్ అంటే ఎవరు? వన్ హూ ప్రొవైడ్స్ రీజన్ టు జస్టిఫై అంట. అంటే నేను తప్పు చేసిన వ్యక్తిని అనుకుందాం, నేను తప్పు చేశాను, కానీ జస్టిఫైయర్ ఏం చేస్తాడంటే, సునీల్ తప్పు చేసినా కూడా వీడు నీతిమంతుడే అని చెప్పడానికి రీజన్ తీసుకొస్తాడంట. జస్టిఫైయర్ చేసే పని ఏంటి? హీ విల్ ప్రొవైడ్ ఎ రీజన్ టు జస్టిఫై. ఈయన నీతిమంతుడే అనే రీజన్ తీసుకొస్తాడంట, ఒకటి. రెండవది, ఆర్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆర్ షో ఎ ప్రూఫ్ టు బి రైట్ ఆర్ రీజనబుల్. అంటే నేను తప్పు చేసింది 10 మంది చూసుంటారు, అన్నీ జరిగి ఉంటుంది, కానీ ఈయన ఏం చేస్తాడంట, ఒక ప్రూఫ్ తీసుకొస్తాడంట, ఈయన కాదు చేసింది అని చెప్పడానికి. హల్లెలూయా. దట్ ఈస్ జస్టిఫైయర్. ఈయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీని, పాపంలో పట్టుబడిన స్త్రీని వాళ్ళందరూ తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి కదా అంటే ఏమన్నాడు? మీలో పాపం లేనోడు ఫస్ట్ మొదటి రాయి వేయండి అన్నాడు. ఇట్ వాజ్ అ రీజన్. ఏమని? నీకు ఆమెను కొట్టడానికి నీకు అర్హత లేదు, ఒకవేళ నీలో పాపం లేకపోతే నువ్వు వెయ్యి.
అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అయిపోయింది. షీఈ్ అక్విటెడ్. ఎవరు నేరారోపణ చేసే వాళ్ళ ఆ మాటలన్నీ బంద్ అయిపోయినాయి. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అయితే ఇప్పుడు మన జీవితాల్లో మన పాపాలను గురించి సేటన్, నువ్వు పలానా టైంలో 1960s నువ్వు అది చేసినావు, నువ్వు ఇప్పుడు అవి కూడా గుర్తు చేసుకుంటున్నారు కొందరు. నేను ఆ జీవితంలో అప్పట్లో చేసిన తప్పేనండి, ఇప్పటికీ మా జీవితాలలో ఇట్లున్నాయండి. విన్నారా? ముసలోళ్ళు మాట్లాడుతుంటారు. 1960 కాదు, 2010 కాదు, ఏదైనా కానీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? హీ విల్ గెట్ ఎ ప్రూఫ్. ఏమని? టు జస్టిఫై యూ. ఏంటి ఆ ప్రూఫ్? ఆయన రక్తం. హల్లెలూయా. వీడు తప్పు చేసిండా? ఆ తప్పంతా కూడా ఈ రక్తంలో కొట్టివేయబడింది. ఈయన రక్తం చిందించాల్సిన వ్యక్తి, ఈయనకు బదులుగా నేను చిందించినాను, నా రక్తం బట్టి ఇతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. హి ఈస్ జస్టిఫైయర్. దేవుడు నీ మీద నేరారోపణ చేసే దేవుడు కాదు. ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ నీతిమంతులుగా మార్చేటువంటి వ్యక్తి. అందుకే ఆయనకి ఇవ్వబడిన పేరేంటి? జస్టిఫైయర్. హీ విల్ జస్టిఫై. అంటే జస్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. జస్టిఫికేషన్ అంటే మీనింగ్ ఏం తెలుసా? నువ్వు చిన్నప్పటి నుంచి 1,000,000 తప్పులు చేసింటావు. యేసుక్రీస్తుని ఏ రోజు అంగీకరిస్తావో ఆ రోజు నీ జీవితం ఏంటి దేవుని రికార్డు ప్రకారం అంటే అన్నీ కొట్టివేయబడ్డాయి, ఏం లేవు. ఒక 2 సంవత్సరాల తర్వాత కూడా రికార్డు, ఈ 2 yearsలో ఏం జరిగింది చూస్తే అక్కడ కూడా అన్నీ కొట్టివేయబడినాయి, ఏం లేవు. 10 years తర్వాత కూడా ఏం లేదు. ఎందుకు? యేసుక్రీస్తులో ఉంటే. హల్లెలూయా. దట్ ఈస్ ది ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత అది. నువ్వు క్రీస్తునందున్నట్లయితే నీకు ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి అంటే ఏమర్థం? ఇంత కూడా లేదని అర్థం. ఒక్క తప్పుకి ఏమైనా శిక్షా విధి? ఏది లేదు. తర్వాత ఇంత పెద్దది చేసినా లేదు. కొట్టివేయబడ్డాయి అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆలోచిద్దాం. బ్రదర్, మీరు ఈ విధంగా అసలు ఏ శిక్షా విధి లేదని మీరు బోధిస్తున్నారు. మీరు ఇట్లా బోధించినట్టయితే వాళ్ళు పోయి తప్పులు చేయరా? కొందరు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఆమెను క్షమించినాడు, ఆమెను వదిలిపెట్టేసినాడు అని ఒక టాపిక్ వస్తే, ఒక స్టోరీ, వీళ్ళు ఏమంటారు తెలుసా? దాని తర్వాత చెప్పిండు యేసు ప్రభు ఏమని? నువ్వు పోయి డూ సిన్ నో మోర్. వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి సిన్నే కనిపిస్తుంది. సిన్ నో మోర్ అని దేవుడు చెప్పిండు. సిన్ నో మోర్ అని ఎందుకు చెప్పిండు? మొదట ఏం చెప్పిండు? నేదర్ డు ఐ కండెమ్ ది. నేను కూడా నీకే శిక్ష వెయ్యను అని చెప్పిన తరువాత ఏమంటున్నాడు? అండ్ సిన్ నో మోర్. సిన్ నో మోర్ అనేది ముందు వచ్చిందా లేకపోతే తర్వాత వచ్చిందా? తర్వాత వచ్చింది. ఫస్ట్ ఏమొచ్చింది? దేర్ వాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ నో కండెమ్నేషన్. నీకు శిక్ష లేదు అనే గిఫ్ట్ ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ నువ్వు పాపం చేయకుండా ఉండు, 1 సంవత్సరం పాటు నిన్ను అబ్జర్వేషన్లో పెట్టింటాం మేము. అందరు నీకు చెప్పి పాపం చేస్తారేం? మనోళ్ళు అనుకుంటారు బాగా అబ్జర్వ్ చేస్తాం మేము అబ్జర్వ్ చేసి డిసిప్లిన్ పెట్టి 1 సంవత్సరం తర్వాత నిన్ను స్టేజ్ ఎక్కించాలన్నా లేదా చూస్తాం. కొన్ని సంఘాలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏదో తప్పు చేసింటారు, మీరు రావద్దండి మా చర్చ్కి అని చెప్తారు. ఎందుకు? పొగురు. సంఘం అనేది ఎవరి కోసము? ఎవరి కోసం? అందరూ పవిత్రులా ఉండేది కాదు. సంఘం అనేది ఎటువంటి వాళ్ళ కోసం? యేసు ప్రభు ఏమంటాడు? రోగులకే వైద్యుడు కావాలా? అవునా కదా? అంత ఆరోగ్యంగా ఉండడానికి అవసరం లేదు. బాగలేనోడికే సంఘం కావాలా, చర్చ్ కావాలా. చర్చ్కి వచ్చి వాడు బాగుపడాలా. వాని సొంతంగా వాడు బాగుపడేటైతే చర్చ్ ఎందుకు? వాడు సొంతంగా వాడు బాగుపడేటైతే వాడికి దేవుడు ఎందుకు? నువ్వు పాపమే చేయకుండా ఉండు. వాని చేత కాదు, వాడు పాపం చేస్తానే ఉంటాడు. వాడు పాపం చేయకుండా ఉండాలంటే ఏం అవసరం అంటే ఏ గిఫ్ట్ ఆఫ్ నో కండెమ్నేషన్. యేసుక్రీస్తు ఏమి ఇచ్చిండు ఆమెకు? గిఫ్ట్ ఆఫ్ నో కండెమ్నేషన్. ఆమెకు శిక్షావిధి లేకుండా వదిలేసిండు. యేసు ప్రభువుకు తెలుసు, ఈ శిక్షావిధి లేకుండా వదిలేస్తే వాళ్ళు పాపానికి బానిసలు కారు. ఎప్పుడైతే శిక్షావిధి అనేది నీ మీద ఉంటుందో నువ్వు పోయి పాపం చేస్తావు. మనోళ్ళు ఉల్టా ఉంటారు. ఏమని? నువ్వు పాపం చేయకుండా ఉండు, నీకు అప్పుడు శిక్షావిధి లేకుండా చూస్తాం. నువ్వేంది చూసేది? వాళ్ళు పాపమే చేయకుంటే శిక్ష ఉంటుందా? ఉండదు. పాపము చేసినప్పటికీ కూడా శిక్షావిధి లేకుండా నీకు కృపను చూపించిన వ్యక్తి ఒకడున్నాడు. ఎవరైనా?
యేసుక్రీస్తు. ఈయన గురించి మనం ధ్యానించాలా. ఈయన మనకి ఇచ్చినటువంటి నో కండెమ్నేషన్ను, నీకు శిక్షావిధి లేదు అనేది మనం ప్రతి ఒక్కరికి పంచాలా. హల్లెలూయా. మనకు మాత్రం నో కండెమ్నేషన్, వేరే వాళ్ళకు మాత్రము సిన్ నో మోర్. మీరు సిన్ నో మోర్ అంటారు. హల్లెలూయా. నేను తప్పు చెప్పడం సీరియస్గా చెప్తున్నా, ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి, సంఘాల్లో జరుగుతున్నాయి. సంఘం నుంచి జనాలు వెళ్ళిపోవడానికి కారణాలు ఇవే. ఒక్క చిన్న తప్పు చేస్తే వాళ్ళను ఇంకా వీళ్ళు పాపం చేస్తున్న స్త్రీ కంటే ఘోరంగా చేసింటారు. ఆమె ఇట్లాంటిది, ఆమె అట్లాంటిది, వీళ్ళు చేసేది అవే. బయటపడరు, బయటపడితే దొంగ కదా. కాబట్టి మనము వీ షుడ్ నెవర్ హ్యావ్ దాట్ కండెమ్నేషన్ మెంటాలిటీ. వీళ్ళను అవసరం లేదు, ఎవరి గురించి మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వాళ్ళది. యేసుక్రీస్తు దగ్గర మనం అందరం నిలబడతాం ఒక రోజున. హల్లెలూయా. యేసయ్య రానై ఉన్నాడు. రాప్చర్లో మనం అంతా ఎత్తబడాలా. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటుంటే ఇక్కడే ఉండిపోతాం. మనం రాప్చర్లో ఎత్తబడాలంటే నో కండెమ్నేషన్ అనేది ఎంతమందికి ప్రీచ్ చేస్తారో చేయండి. వాళ్ళందరూ యేసుక్రీస్తుని తెలుసుకోవాలా. యేసుక్రీస్తుని తెలుసుకొని మనతో పాటు వాళ్ళు కూడా ఎత్తబడాలి. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు నమ్ముతున్నాడు. ఆమె వెళ్ళి మళ్ళీ పాపం చేయదు అని నమ్మిండు. ఆమె ఎవరిని? పాపం చేసిన స్త్రీని. యేసుప్రభు ఏమన్నాడు? నేను నీకు శిక్ష విధించను, సిన్ నో మోర్. ఎందుకంటే ఆమె పోయి మళ్ళీ ఆమె లవర్తో పోయి ఆమె పండుకుంటుంది, ఇది అవన్నీ లేవు. యేసుప్రభు అట్లా అనుకోలేదు. యేసుప్రభు నమ్మింది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క శిక్షావిధి కింద ఉండరో వాళ్ళు పాపం నుంచి విడుదల పొందుతారు. అందుకే ఆమెను ఎగ్జాంపుల్గా మనకు ఇచ్చింటున్నాడు వాక్యంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఎస్. కళ్ళు మూసుకోండి, ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు చెప్పండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, మీ మాటలను బట్టి, మీ మాటలను బట్టి, కృపా మాటలను బట్టి, కృపా మాటలను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తూ నా జీవితంలో నేను అర్హుడను కాను, కానీ యేసయ్య రక్తమును బట్టి, యేసయ్య రక్తమును బట్టి తండ్రి అయిన దేవా, నన్ను నీతిమంతునిగా మీరు చూస్తూ ఉంటున్నారు, నన్ను ప్రేమిస్తుంటున్నారు. యేసయ్యను బట్టి నాకొక విలువనిచ్చి ఉంటున్నారు. మీ కృపను బట్టి మీకు వందనాలు. నా జీవితంలో ఏ శిక్షా విధి లేదు అన్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. నా జీవితాంతము మీకు రుణపడి ఉంటాను. యేసు నామమున. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.